హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టేట్ గురు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసరికి గిద్దలూరు అనే ఏరియాలో అయితే ఉన్నాము. ఈ గిద్దలూరు అనేది మార్కాపురం డిస్టిక్ కిందకైతే వస్తుందన్నమాట. ఎగ్జాక్ట్గా గిద్దలూరు టౌన్ నుంచి 15 కిలోమీటర్ల డిస్టెన్స్కి అయితే వచ్చామన్నమాట. ఏదైతే స్టేట్ హైవే ఉందో ఆ స్టేట్ హైవేకి 2 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాం. ఇది కూడా మీకు తార్ రోడ్ ఫేజింగ్తో అయితే నేను చూపించబోయే ల్యాండ్ అయితే ఉంటుంది. ఇది మొత్తం మీకు 17 ఎకరాలు ఉంటుందండి. ఇందులో మీకు 10 ఎకరాలు మామిడికాయ తోట, మీకు చుట్టూతా గట్టున మీకు కొబ్బరి చెట్లు, అలాగే మేజర్ పార్ట్ ఇంకో 7 ఎకర్స్ వరకు రెడ్ శాండిల్ అయితే ఉంటుందండి. రెడ్ శాండిల్ కూడా ఆల్మోస్ట్ 20 ఇయర్స్ అబోవ్ అయింది. ఒక 15 to 20 ఇయర్స్ అబోవ్ అయింది. అవి కూడా నేను క్లియర్గా చూపిస్తాను. ఈ వీడియోలో క్లియర్గా ఈ ల్యాండ్కి సంబంధించిన డీటెయిల్స్ నేను ల్యాండ్ చూపిస్తూ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు నేను లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అలాగే ఈ ప్రాపర్టీ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను మీకు బెస్ట్ ప్రాపర్టీ ఇవ్వాలని ఆల్మోస్ట్ ఒక 300 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి గిద్దలూరుకు వచ్చాను అనమాట. లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని షేర్ కూడా చేయండి. ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్నీ చెప్తాను. చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే వస్తుంది. వాటర్ సోర్స్ బాగుంది, రెడ్ సాయిల్ అయితే ఉంటుంది. వీడియోలో కంటిన్యూ అవుతూ ఉండండి. ఈ ప్రాపర్టీలో డైరెక్ట్ మనకు వెహికల్ అనేది కార్ అనేది మనకు లోపలికి వచ్చేస్తుందండి. లారీలు కూడా వస్తాయి. మీకు ఈ రోడ్ అనేది మన ప్రాపర్టీలోనే ఉంది. ఈ రోడ్ వెళ్ళి మీకు ఇక్కడ కనబడుతుంది కదా, ఆ బీటీ రోడ్కి కనెక్ట్ అవుతుంది. ఈ బీటీ రోడ్ వెళ్ళి మీకు స్టేట్ హైవేకి 2 కిలోమీటర్స్ లోపల కనెక్ట్ అవుతుంది. గిద్దలూరు నుంచి 15 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉన్నాము. మనకి మేజర్గా ఇందులో మామిడి చెట్లు, అలాగే రెడ్ శాండిల్ ప్లాంట్స్ అయితే వేయడం జరిగింది. అలాగే మనకి ఇటు చుట్టూతా అటు ఇటు రోడ్డుకి అటు ఇటు మీకు కొబ్బరి చెట్లు అయితే వేయడం జరిగిందనమాట. కొబ్బరి చెట్లు వచ్చేసరికి ఒక 60 వరకు ఉంటాయి. ఇందులో మేజర్గా ఏంటంటే గోశాల ఉంది, చక్కటి ఫామ్ హౌస్ కూడా ఉంది. అలాగే వాటర్ సోర్స్ అయితే ఉంది. 3 బోర్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి వచ్చేసరికి 2.5 ఇంచెస్ పడుతున్నాయి. ఇక్కడ క్లియర్గా చూడండి మీరు. ల్యాండ్ 17 ఎకరాలు ఉంటుందండి. చుట్టూతా ఫెన్సింగ్ ఉంటుంది. సెక్యూర్గా ఉంటుందన్నమాట ల్యాండ్ కూడా. క్లియర్ టైటిల్తో ఉన్న ల్యాండ్ అండి. 2 డాక్యుమెంట్స్గా ఉంది. ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. 2 డాక్యుమెంట్స్ కింద అయితే ఉందన్నమాట. 2 డాక్యుమెంట్స్ కూడా ఫ్యామిలీ మెంబర్సే. ఇక్కడ క్లియర్ చూడండి. ఇక్కడ వాటర్ సోర్స్ ఉంది. మీకు ఇక్కడ చూస్తున్నట్టయితే గోశాల ఉంది. ఇక్కడ ప్యూర్ రెడ్ సాయిల్ అయితే ఉంటుందండి. అలాగే దీని దగ్గరలో మనకి గుండ్లమోటు రిజర్వాయర్ కూడా ఉంది. నేను స్పెల్లింగ్ కొంచెం రాంగ్గా చెప్పిన డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తాను. దీని దగ్గరలో మనకి గుండ్లమోటు రిజర్వాయర్ కూడా ఉంది. గోశాల అయితే మనం ప్రజెంట్ అయితే కవర్ చేస్తున్నాను. గోశాల అయితే చూడండి. ఇది గోశాల. ఈ 17 ఎకరాల్లో ఇది ఇంక్లూడ్ అయి ఉంటుందండి. ఇది గోశాల అండి. ఇప్పుడు నేను మ్యాంగో గార్డెన్ కవర్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతుండండి. ఫ్రెండ్స్, ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. మీ ప్రాపర్టీ కూడా మా ద్వారా సేల్ చేయాలి అనుకుంటే అది ఎంత డిస్టెన్స్లో ఉన్నా నేనే స్వయంగా వచ్చి చూసి షూట్ చేస్తానండి. కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది. దానికి మీరు కాంటాక్ట్ చేయొచ్చు అనమాట. ఇల్లు ప్రతి చెట్టుకి డ్రిప్ ఇరిగేషన్ ద్వారానే వాటర్ సోర్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఇది క్లియర్గా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ రెడ్ శాండిల్ అయితే మీకు 700+ చెట్లు అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇంకో మీకు ఒక 5 ఇయర్స్ తర్వాత ఈల్డ్ వస్తాయి అన్నమాట.
ఈ స్టేజ్లో వీళ్ళు వాటర్ పెట్టకూడదంట రెడ్ శాండిల్కి, అందుకని వీళ్ళు వాటర్ అనేది ఆపేశారు. మొత్తం ప్యూర్ రెడ్ సాయిల్ అయితే ఉంటుంది. క్లియర్ టైటిల్తో ఉన్న ల్యాండ్ అండి ఇది. మీకు 1A 1B అడుగులు ఉంటే క్లియర్ టైటిల్ అయితే ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. టైటిల్ పరంగా మీకు లీగాలిటీ ఇష్యూ అయితే ఏది లేదు. మీరు వచ్చి స్వయంగా చెక్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ ఓనర్తో కూర్చొని మీరు మాట్లాడుకోవచ్చు అనమాట. ఇది క్లియర్ చూడండి. మీకు రెడ్ శాండిల్ వచ్చేసరికి మీకు 700 చెట్ల వరకు ఉంటాయి అన్నమాట. రెడ్ శాండిల్ మీకు 700 ట్రీస్ వరకు ఉంటాయి. ఆల్మోస్ట్ ఆల్ మీకు చూడండి సైజు కూడా చాలా బాగానే పెరిగింది. ఆల్మోస్ట్ ఆల్ చాలా దూరం వరకు ఉంది. ఇటు ఇలా వెళ్ళాలి, అటు చుట్టూతో మీకు ఫెన్సింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇది రెడ్ శాండిల్కి సంబంధించింది. దీంట్లోనే మీకు మ్యాంగో గార్డెన్ కూడా ఉంది, అది కూడా నేను కవర్ చేస్తాను. వీడియో లెంత్ కొంచెం ఎక్కువ అవుతున్నా సరే క్లియర్గా చూపిస్తాను. క్లియర్గా చూస్తే మీకు ఇంట్లో ఉండి మీరు వచ్చే ముందు ఒక అవగాహన వస్తుంది. మీకు 100% ఇన్ఫర్మేషన్ అనేది మీకు పాస్ అవుతుందన్నమాట. ఇదిగోండి మీకు అక్కడ కాంపౌండ్ వాళ్ళకి అలా చుట్టూ కనబడుతుంది కదా, ఇటు వెళ్ళాలి అన్నమాట. ఇది మీకు రెడ్ శాండిల్కి సంబంధించింది. అలాగే ఇప్పుడు నేను మ్యాంగో గార్డెన్ అయితే కవర్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతుండండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మామిడి తోట అయితే కవర్ చేస్తున్నామండి. ఇటువైపు వచ్చేసరికి మనకి రెడ్ శాండిల్ ప్లాంట్స్ అయితే మొత్తం ఇటు మీకు టోటల్గా రెడ్ శాండిల్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం రైట్ సైడ్ ఏదైతే మనం వచ్చిన రోడ్ ఇదండి, ఈ రోడ్ నుంచి ఇప్పుడు ఇటు వెళ్తే మనకి మామిడి తోట ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ ఆల్ మీకు 700 చెట్లు వరకు అయితే ఉంటాయండి. దీంట్లో కేసరి, హిమాయత్ అనే రకాలు ఉంటాయి. తక్కువ మీకు బైగన్పల్లి అనేది తక్కువ ఉంది. కేసరి, హిమాయత్ అవి ఎక్కువ ఉన్నాయన్నమాట. మీకు చూడండి ఆల్మోస్ట్ ఆల్ 2 to 3 years చెట్లు అయితే ఉంటాయి. ఇవి 3 సంవత్సరాల వరకు ఉంటాయి. ఆల్రెడీ వీటికి కాపు కూడా వచ్చేస్తుంది, పిందెలు కూడా పడ్డాయి. మనకి క్లియర్గా చూసుకుందాం. ఇది చూడండి ఇక్కడ కాపు కూడా వచ్చేసింది, మనకి పిందెలు ఫుల్ ఉందన్నమాట. ప్యూర్ రెడ్ సాయిల్ అండి. డ్రిప్ ఇరిగేషన్ తర్వాత వాటర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ప్రతి చెట్టుకి. ఇది వచ్చేసరికి మనకి ఇందులో దాసరి ఉంది, కేసరి ఉంది, అలాగే హిమాయత్, కొన్ని మీకు బంగినపల్లి చెట్లు అయితే ఉన్నాయన్నమాట. లొకేషన్ హైలైట్స్ వచ్చేసరికి మనకి గిద్దలూరు టౌన్ నుంచి 15 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉన్నామండి. నంద్యాల నుంచి కూడా మనం 70 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాము. మార్కాపురం నుంచి ఏదైతే ఇది జిల్లా, ఈ ఏరియా జిల్లా వచ్చేసరికి మీకు మార్కాపురం నుంచి 81 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాము. ఒంగోలు నుంచి అయితే 158 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాము. అలాగే విజయవాడ నుంచి 286 కిలోమీటర్ దూరంలో అయితే ఉన్నాము. హైదరాబాద్ నుంచి వచ్చేసరికి 350 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాము. అలాగే నెల్లూరు నుంచి అయితే 185 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నామన్నమాట. మీకు చూడండి చెట్టు అయితే చాలా నీట్గా ఉంది. ప్రతి చెట్టుకు వచ్చేసరికి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వాటర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి 21 lakhs పర్ ఏకర్ అయితే కోట్ చేస్తున్నారండి. 21 లక్ష ప్రతి ఎకరానికి అయితే కోట్ చేయడం జరుగుతుంది. అది నెగోషియబుల్ అయితే ఉంటుందండి. నెగోషియేషన్ అనేది మీరు డైరెక్ట్గా ల్యాండ్ చూసిన తర్వాత ఓనర్ దగ్గర అయితే కూర్చోబెడతాను. మీకు నచ్చినట్టయితే ఓనర్ దగ్గర కూర్చోబెడతాను. దాన్ని బట్టి మీరు డైరెక్ట్ ఓనర్తో డీల్ అనేది మాట్లాడుకోవచ్చు అనమాట. మాకైతే 2% కమిషన్ అయితే ఉంటుంది, అవి ఛార్జబుల్ ఉంటాయి. అలాగే సైట్ విజిటింగ్ ఛార్జెస్ అనేవి మస్ట్ అండ్ షుడ్ అయితే ఉంటాయండి. ఎందుకంటే జెన్యూన్ బయ్యర్ని ఐడెంటిఫై చేయడం కోసం మాత్రమే నేను సైట్ విజిటింగ్ ఛార్జెస్ అయితే పెడుతున్నాను. ఈ సైట్ విజిటింగ్ ఛార్జెస్ కూడా డిడక్టబుల్ అండి, కమిషన్లో మీరు డిటెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. చాలా మంచి ఫామ్ ల్యాండ్ అండి ఇది. రెడ్ సాయిల్ అయితే ప్యూర్ రెడ్ సాయిల్తో మీకు వాటర్ సోర్స్తో అయితే ఉంటుంది. అలాగే మీకు ఇక్కడ రిజర్వాయర్ కూడా చాలా దగ్గరలో అయితే ఉంటుంది.
ఈ పక్క నుంచి మీకు పంట కాలువ కూడా పోతూనే ఉంటుంది. దాని డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అలాగే లొకేషన్ హైలైట్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. టోటల్ వీడియో చూశారు కదా. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అలాగే ఈ ప్రాపర్టీ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ ద్వారా నలుగురితో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్.